నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్ సార్. మనము మొదటి సెమిస్టర్‌లోని ఆధునిక విభాగంలోని మొదటి పాఠ్యాంశము కాసులు అనేటువంటి యొక్క పాఠ్యాంశం గురించి మనం ఈరోజు చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. అయితే కాసులు అనేటువంటి యొక్క పాఠ్యాంశాన్ని మనకు ఎవరు అందించారంటే గురజాడ అప్పారావు గారు మనకు అందివ్వడం అనేది జరిగింది. గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21 తారీఖున ఇతడు జన్మించడం అనేది జరిగింది. ఇతడు అధ్యాపకుడిగా, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్గా, ఆ తర్వాత గుమస్తాగా కూడా ఇతడు పనిచేయడం అనేది జరిగిందండి. ఇతడు అనేక రచనలు చేసినప్పటికీ కూడా ఇతడు రచించినటువంటి యొక్క కావ్యం ఏదంటే కాసులు అనేటువంటి యొక్క కవితా ఖండిక అనేటువంటి యొక్క ఈ యొక్క రచనను చేయడం అనేది జరిగింది గురజాడ అప్పారావు గారు. అయితే ఈ గురజాడ అప్పారావు గారు ఈ కాసులు అనేటువంటి యొక్క పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంపదకు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ప్రేమకు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యతను ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని గురించి మనకు వివరించడం అనేది జరుగుతుందండి. ఇందులో ఒక భార్య భర్తలను తీసుకోవడం జరిగింది గురజాడ అప్పారావు గారు. అయితే దీనిలో స్త్రీ పురుషుల మధ్య అంటే ఒక స్త్రీ మరియు పురుషుల మధ్య ఇద్దరు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి యొక్క అన్యోన్యమైన ప్రేమ ఉండాలని, ఆ ప్రేమకు ప్రతీకగా ఎంతో ప్రేమను ఇచ్చే విధంగా ఉండాలి తప్ప సంపదకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మరి యొక్క సంపద యొక్క ధనము కాసులు అనేది ప్రేమకు అనే ఒక ఆదర్శంగా ఉండకూడదని, ప్రేమనే ఈ యొక్క సంపద దానికంటే ఎక్కువగా ఉంటుందని మనకు ఈ యొక్క రచయిత గారు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో అంటే నాకు బంగారమే సంపదనే కావాలని వేధించే అటువంటి యొక్క భార్యకు ఆ భర్త తన రూపంలో ఏ విధమైనటువంటి యొక్క సమాధానాన్ని ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు తగాద దేని గురించి వస్తుంది అంటే, ఓ భార్య, నువ్వు ఎల్లప్పుడూ నన్ను వేధిస్తున్నావు కదా, సంపద బంగారం కావాలని నన్ను వేధిస్తున్నావు కదా, మరి నీకు ఎందుకు ఈ యొక్క సంపద కావాలని అనిపిస్తుంది, అసలు మన ఇద్దరికి దేని గురించి మనకు గొడవ అనేది జరుగుతుందని చెప్పేసి ఆ భర్త తమ యొక్క భార్యను అడుగుతాడు. నువ్వు బంగారం కావాలంటావు, నువ్వు సంపద కావాలంటావు, కానీ నేనేమంటానంటే ఆ రెండింటికంటే గొప్పది నా దగ్గర ప్రేమ ఉందని అంటాను, ప్రేమ కంటే గొప్పది ఏది కాదని నేను అంటున్నాను అని అంటాడు ఆ భర్త. నిజం చెప్తాను వింటావా భార్య, నేను నిజం చెప్తాను వింటావా? సంపద నీకు రెండు రకాలుగా కనబడుతుంది. సంపద నీకు రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి మట్టిలో పుడుతుంది ఆ సంపద, ఒకటి మట్టిలో పుడుతుంది అది బంగారం, రెండవది హృదయంలో పుడుతుంది అది ప్రేమ అని చెప్పేసి నేను అంటాను, కానీ నువ్వు రెండు ఒకటే అని చెప్పేసి వేధిస్తావని అంటాడు ఆ భర్త. అయితే ఇవి రెండు ఒక చోట ఉండడము చాలా అరుదు. ఈ రెండింటిలో అంటే ఈ రెండు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా కష్టము. కానీ ఈ రెండింటిలో భార్యలు దేని కోరుకుంటారంటే వారికి కావాల్సింది సంపద కాసులు తప్ప వారికి ప్రేమలు అనేటివి ఉండవని చెప్పేసి అంటాడు. మరి ప్రేమన ధనమా బంగారం కాకుండా ఇంకే వేరే ఏముంటుంది అని నువ్వు మనసులో అనుకుంటావు కదా అని కూడా అంటాడు. అయితే అన్నీ తెలిసిన వారే బంగారానికి ఆకర్షింపబడతారు తప్ప వారికి కావలసినటువంటి యొక్క ప్రేమానుభూతులను వారు ఆకర్షింపలేరు, అదేవిధంగా వాటిని ఆస్వాదించలేరు అని చెప్పేసి కూడా కవి వాపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది నీవు కూడా చాలామంది దీనికి అంటే ఆకర్షితులవుతున్నారు. కానీ ఇంట్లో ఆశ్చర్యం ఏముంది, నీవు కూడా స్త్రీయే కదా, నువ్వు కూడా ఆడపిల్లవే కదా, నువ్వు ఈ యొక్క బంగారానికి యొక్క సంపదకు ఆకర్షితులు అయిపోవడం ఏముంది ఇంట్లో వింత, నువ్వు కూడా దానికే ఆకర్షింపబడుతున్నావు కదా అంటాడు ఆ భర్త. అయితే నీవు బంగారానికి లోనవ్వడం అంటే బంగారంలోని లొంగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? నీ శరీర బంగారం రంగులో ఉంటుంది, నీ యొక్క శరీరము బంగారు రంగులో ఉంటుంది, దానికి పసుపు పూసుకున్నావు, పువ్వులాగా నీ యొక్క కురులకు నూనె రాసుకున్నావు, కళ్ళకు నువ్వు కాటుక పెట్టుకున్నావు, తాంబూలము వేసుకున్నావు, నీ పండ్లు తెల్లగా మెరుస్తున్నాయి, వీటన్నింటితో కలిసి నీ మొహము ఒక బంగారం లాగా వెలిగిపోతుంది, దీనికంటే గొప్పదా ఆ బంగారం అని అంటాడు ఆ భర్త. మరి ప్రేమ గొప్ప కళ అని కూడా చెప్తాడు. వీటిని బోధించడానికి అంటే వీటన్నిటికంటే గొప్పగా
నువ్వే ఉన్నావు, మళ్ళీ ఇంకా నువ్వు బంగారం వేసుకోవడం ఎందుకు ఓ భార్య అని చెప్తాడు. మరి ఇంకేమంటాడంటే బంగారం అనేది ఒక గొప్ప కళ, బంగారం అనేది ఒక గొప్ప కళ. కాబట్టి దీని గురించి శాస్త్రాల్లో లేవు, అదేవిధంగా దీనికి గురువులు ఎవరు ఉండరు, పాఠశాల ఏమి ఉండవు. ఇవి మనసులో పుట్టినటువంటి మాత్రమే బయటికి రావాలి తప్ప ఎవరో నేర్పిస్తే ప్రేమ అనేది ఉండదని కూడా అంటాడు. అయితే ఇక్కడ ఏమంటారంటే నేను నా రత్నాలను ధరించాను, నా కళ్ళతో చూడు, నా కళ్ళలోకి చూడు. భార్యల అందం అనే కమల వాసనానికి భర్తల ప్రేమ సూర్యుని వంటుదని, సూర్యుని కిరణాలను కమలలో వికసించినట్లు భర్తల ప్రేమకు భార్యల అందం పరిమళిస్తుందని, ఆ ప్రేమే లేకపోతే కోరికలు ప్రేమ కాదని, ఆ కోరికలు వయసుతో అంతరించిపోతాయని కూడా అంటాడు. ఈ విధంగా గురజాడ అప్పారావు గారు ప్రేమ పెన్నిదని, బంగారం కన్నా గొప్ప ప్రేమ అని తెలియజేస్తాడు. ప్రేమ లేకపోతే అసలు బ్రతికే లేదని కూడా తెలియజేస్తాడు గురజాడ అప్పారావు గారు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమ ముందు ఆ కాసులు, ఆ బంగారం అనేది ఏది పనికిరాదు. ఓ భార్య, నేను ఇచ్చేటువంటి యొక్క ప్రేమనే నీ యొక్క మనసులో నింపుకుంటే, నీ ఆ కళ్ళతో చూసినట్లయితే నీకు ఆ బంగారం కంటే గొప్ప ప్రేమ అనుభూతులు కనిపిస్తాయి. మరి అలాంటి దానికంటే ఈ యొక్క బంగారము అంత పెద్దదా అని చెప్పేసి ఆమెకు తెలియజేస్తాడు. ఆ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినటువంటి యొక్క సందర్భాన్ని గురించి తెలియజేస్తాడు మనకు గురజాడ అప్పారావు గారు. అంటే ఈ విధంగా మనకు గురజాడ అప్పారావు గారి భార్యాభర్తల మధ్య ఈ కాసులు అంటే ఈ యొక్క బంగారం, ఈ యొక్క సంపద, వీటి అన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రేమ, అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమ కనుక ఉన్నట్లయితే బంగారం కంటే ఎక్కువగా వారి మధ్య వారి యొక్క జీవితం కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క కాసుల కంటే గొప్పది ఏదంటే ప్రేమ అని చెప్పేసి అంటాడు గురజాడ అప్పారావు గారు. అయితే మన టైమ్ ఆఫ్ స్టడీలో ఇంకా దీని గురించి పూర్తిగా అంటే డెప్త్గా మనం ఇవ్వవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం చెప్పుకోవడము జరుగుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఇంకా ముందు మన యొక్క క్లాసెస్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.